హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిత వరల్డ్. టుడే రెసిపీ కారం అన్నం. ముందుగా ఒక బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న 3 కప్పుల రైస్ వేసుకోవాలి. రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి, అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా రైస్కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంట్లో ఎక్కువగా రైస్ వండుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు, లేదంటే కూరగాయలు ఏం లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారు. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఈ కారం అన్నంలోకి ఈ శనగపప్పు, పల్లీలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పప్పు ఫ్రై అయ్యాక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. కారం అన్నంలో కంపల్సరిగా మర్చిపోకుండా వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం అన్నంలో ఎండుమిర్చి ఎంత టేస్టీగా ఉంటుందంటే కొంచెం ఎండుమిర్చి కలుపుకొని రైస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎవరికైనా నచ్చుతుంది ఆ టేస్ట్. కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి రైస్ మిగిలితే అస్సలు తినలేం కాబట్టి ఇలా మార్నింగ్ పోపు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కారం అన్నం. కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర అనేది ఇలా ఆయిల్లో ఫ్రై అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్కి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. లాస్ట్లో వేస్తే అంత ఫ్లేవర్గా ఉండదు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేస్తే మనకి పోపు అనేది టేస్టీగా ఉంటుంది, చప్పగా అనిపించకుండా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే రైస్ మంచిగా వస్తుంది. పోపు అంతా మంచిగా రైస్కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మంచిగా ఉల్లిపాయ కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎలా ఉంటుందో, టేస్ట్ మీకు నచ్చుతుందో లేదో కామెంట్ చేసేయండి. తినకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.